మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గం రేపల్లె పేకాటకు కేర్ ఆఫ్ గా మారింది. గుట్టు సప్పుడు కాకుండా జోరుగా పేకాట ఆడుతున్నారు. బెట్టింగ్లో రోజుకు ₹1,00,00,000 వరకు లావాదేవీలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె నియోజకవర్గంలో పేకాట జోరుగా కొనసాగుతోంది. నగరం మండలం వెలమవారిపాలెంలో టీడీపీ నాయకులు ఒక ఫామ్ హౌస్ ఏర్పాటు చేసి మరీ పేకాట నిర్వహిస్తున్నారు. ఈ ఫామ్ హౌస్ లో రాత్రి పగలు తేడా లేకుండా పేకాట నిర్వహిస్తున్నారు. కోతముక్క, లోనా బయట వంటి అనేక ఆటలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. విజయవాడ, మచిలీపట్నం, ఒంగోలు, చిలకలూరిపేట, నెల్లూరు, అద్దంకి, దర్శి, గురజాల నుంచి పేకాట రాయాలను పిలిపించి ఇక్కడ పేకాట నిర్వహిస్తున్నారు పచ్చ పార్టీ నేతలు. రోజుకు 80 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు చేతులు మారుతున్నాయి. మచిలీపట్నం నుంచి ఒక ఫైనాన్షియర్ ని కూడా పిలిపించి పేకాట నిర్వహిస్తున్నారంటే పచ్చ పార్టీ అరాచకం అర్థం చేసుకోవచ్చు. పేకాట రాయళ్ల వద్ద డబ్బులైపోతే ఈ ఫైనాన్షియరే డబ్బులు అప్పు ఇస్తుంటాడు. రోజుకు ₹1,00,000కు 5,000 వడ్డీకి ఇప్పించి మరీ ఆట ఆడిస్తున్నారు. పేకాట శిబిరానికి ఎవరు వెళ్లడానికి వీలు లేకుండా చుట్టూ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేశారు. బెట్టింగ్ రాయళ్ల వాహనాలు కూడా ఈ శిబిరానికి 3 కిలోమీటర్ల దూరంలో పార్క్ చేయాలి. అక్కడి నుంచి పేకాట నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనాల్లో శిబిరానికి తీసుకువెళ్లి పేకాట నిర్వహిస్తున్నారు. ఈ ఫామ్ హౌస్ లోనే మద్యం కూడా సప్లై చేస్తున్నారు. ఇదంతా మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ కనుసన్నల్లోనే జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పేకాటకు సహకరిస్తున్నందుకు మంత్రి సోదరుడు శివప్రసాద్ కి రోజుకు ₹3.5 లక్షల ముడుపులు చెల్లిస్తున్నారని చర్చ జరుగుతోంది. అందుకే పోలీసులు భారీ స్థాయిలో పేకాట నిర్వహణ జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.